హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయ ఉరుగులు పెడితే చాలా బాగుంటాయండి. సంవత్సరం పాటు చాలా ఉపయోగపడతాయి. మళ్ళీ మామిడికాయలు వచ్చే వరకు చక్కగా నిల్వ ఉంటాయి. చక్కగా ఈ విధంగా తయారు చేసి నిల్వ చేస్తే. నేను పెద్ద రసాలు తీసుకున్నానండి. చిన్న రసాలతో కూడా తయారు చేయొచ్చు. కలెక్టర్ కాయలు అంటారు చూడండి, వాటితో కూడా తయారు చేయొచ్చు. తయారు చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మళ్ళీ మామిడికాయలు వచ్చే వరకు మంచిగా చక్కగా నిల్వ ఉంటుంది. అచ్చం మామిడికాయ వేసి వండినట్టే ఉంటుంది పప్పు. చింతపండుతో పనే ఉండదు. ఈ విధంగా మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పొట్టు తీయాలి. గట్టికాయలే తీసుకోవాలండి. మంచిగా ఎండుతాయి, మంచిగా పొడిలాగా వస్తుంది. మెత్తబడ్డ కాయలు పొట్టు తీయటానికి రావు, తొందరగా ఎండవు, అసలు ఉపయోగించడానికి కూడా బాగుండవు. నేనైతే ఇలాంటి గట్టిగా ఉన్న కాయలే తీసుకుంటాను. ఈ విధంగా అన్నీ పొట్టు తీసి ఇప్పుడు అదే బ్లేడ్ తోటి మళ్ళా సన్నగా తీయాలి, పీసెస్గా ఈ విధంగా. అప్పుడు చక్కగా ఎండుతాయి. బాగా డ్రై అయితేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇదే విధంగా కాయలన్నీ పీసెస్గా చేయాలి. బాగా ఎండొచ్చేటప్పుడు 4 రోజులు ఎండబెడితే చక్కగా ఎండిపోతాయి. పల్చగా వేయాలండి. ఒక క్లాత్ తీసుకొని చక్కగా పల్చగా వేస్తే మంచిగా ఎండుతాయి. పిల్లల్ని చేయమన్నా చక్కగా ఈజీగా చేసేస్తారు ఇవి. అచ్చం మామిడికాయ వేసి చేసినట్లే ఉంటుందండి. ఈ ఒరుగులు వేసి చేసినా కానీ తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు మనం మామిడికాయతో ఏ విధంగా పప్పు వండుతున్నామో అదే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా. ఈ విధంగా అన్నీ పీసెస్గా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక క్లాత్ వేసి బాగా ఎండ టైంలో ఎండబెట్టాలి. పల్చగా వేస్తే బాగా ఎండుతాయండి. విడివిడిగా వేయాలి, కుప్పలాగా వేయకూడదు. ఇదే విధంగా 4 రోజులు ఎండబెట్టితే ఈ విధంగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా అన్నా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఎండాయో. ఇలా ఎరగదీస్తుంటే నీరిగిపోతున్నాయి ముక్కలు ముక్కలుగా. లేకపోతే పొడి చేసైనా ఒక డబ్బాలో వేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా కవర్లో వేస్తానండి. వేసి చక్కగా పక్కన పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు ఒక గిన్నెలో వేస్తే కొంచెం వాటర్ పోసి కడిగి పక్కన వాటర్ పోసి పెడితే చక్కగా నానతాయి. అది వేసేస్తాను పప్పులో, బాగా ఉడుకుతుంది చక్కగా. ఈ విధంగా పొడైనా చేసుకొని ఒక డబ్బాలో పోసి రెడీగా ఉంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అవుతుంది ప్రాసెస్ కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.